హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బోట్ నెక్ ఏ విధంగా కట్ చేయాలనేది నేర్చుకుందాము. జాగ్రత్తగా చూడండి. దీనికి సంబంధించి కొలతలు నోట్ చేసుకోండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 అంగుళాలండి. బ్లౌజ్ పొడవు 14 అంగుళాలు, షోల్డర్ 15 అంగుళాలు, చెస్ట్ లూజ్ వచ్చేసి రౌండ్ చుట్టుకొలత, చెస్ట్ చుట్టుకొలత 36 అంగుళాలు, అప్పర్ చెస్ట్ వచ్చేసరికి 38 అంగుళాలండి. వేస్ట్ అంటే నడుము 31 అంగుళం. ఇది మనం చెస్ట్ పాయింట్ తీసుకున్నామండి. చెస్ట్ పాయింట్ వచ్చేసరికి 10 అంగుళాలు, ఫ్రంట్ లెంత్ వచ్చేసరికి 13 అంగుళాలు. ఈ బాడీ కొలతలు. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసరికి 9.5 అంగుళాలండి. హ్యాండ్స్ లూజు 11.5. ఆర్మ్ హోల్ అంటే చంక 17 అంగుళాలు. ఇప్పుడు మనం ఈ కొలతల ప్రకారం బోట్ నెక్ కట్ చేద్దాము. బోట్ నెక్ ఫ్రంట్ ఓపెన్, బ్యాక్ డ్రాప్ అన్నమాట. హోల్ వస్తుంది కదా, ఆ మోడల్లో మీకు కటింగ్ ఎలా చేయాలని చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మనం ఇక్కడ కింద మార్జిన్ కోసం ఒక 1/2 ఇంచ్ మార్జిన్ కోసం లైన్ తీసుకోవాలండి. ఈ మన వైపు ఇక్కడ క్లాత్ అనేది ఫోల్డింగ్ ఉంచుకోవాలండి. నేనైతే సింగిల్ పొరలో కట్ చేస్తున్నాను, అంటే ఇటువైపు క్లాత్ ఉంటుంది, ఫోల్డింగ్ లో చేసుకుని ఉంచుకోవాలి. అది మాత్రం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ రాస్తున్నాను నేను, ఇక్కడ ఫోల్డింగ్ క్లాత్ ఉంటుంది. ఓకే. బ్లౌజ్ పొడవు వచ్చి 14 అంగుళాలండి. ఇక్కడ మనం కింద మార్జిన్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి 14 అంగుళాలు గీయండి. 14 అంగుళాలు. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ కుట్టడానికి పైకి మార్జిన్ ఇలా స్ట్రైట్ గా గీయండి. తర్వాత మనం షోల్డర్ పెట్టాలండి. షోల్డర్ వచ్చేసి 15 అంగుళాలు. షోల్డర్ 15 పెట్టండి. దీనికి మార్జిన్ ఇవ్వద్దండి, ఖచ్చితంగా 15 పెట్టేసేయండి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ మనకు తగ్గుతుంది, ఎందుకంటే ఇక్కడ నెక్ డీప్ వస్తుంది కదా, అందుకని 1/2 ఇంచ్ తగ్గించి సరిపోతుంది మనకి. చాలా జాగ్రత్తగా గమనించండి. షోల్డర్ 15 అంగుళాలు, బాడీ మీద తీసుకున్న కొత్త 15 అంగుళాలు. మీరు 15 అంగుళాలతో కట్ చేసేయండి, అంటే అప్పుడు మీకు స్టిచ్ పోను మీకు 14 అంగుళాలు వస్తుంది. ఓకే, ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. నెక్ డీప్ వచ్చేసరికి 3 అంగుళాలు ఇవ్వండి. ఇక్కడ మనం గుర్తించాము కదండి, స్టిచ్చింగ్ పోను ఇక్కడ నుంచి 2.5 అంగుళాలు మార్జిన్ ఇవ్వండి. అంటే కొంతమంది కస్టమర్లు తక్కువ కావాలంటే తక్కువ ఇక్కడ నుంచి మెడ వైపు పెంచుకోవచ్చు. ఈ షోల్డర్ పాయింట్ మాత్రం ఇలాగే ఉండాలి. ఇక్కడ 2.5 ఇచ్చామండి. ఈ విధంగా రౌండ్ ఇవ్వండి. చూసారా, ఈ విధంగా ఈ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ డౌన్ చేయండి. చూసారు కదా, ఇది మీకు షోల్డర్ పాయింట్ అర్థమైంది కదా. చాలా జాగ్రత్తగా చూడండి. మీకు ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ బ్యాక్ నుంచి చూడండి. ఇప్పుడు మనం షోల్డర్ 7.5 పెట్టాం కదండి, ఖర్చుతో కలిపి
ఇక్కడ నుంచి పైనుంచి మీరు కూడా ఇక్కడ 7.5 పెట్టండి. ఇక్కడ ఒక లైన్ గీయండి స్ట్రైట్ గా. ఇక్కడ మనం ఇచ్చిన 7.5, ఇక్కడ కూడా 7.5 ఇవ్వండి. ఇది కూడా ఇలా స్ట్రైట్ గా గీయండి. ఇక్కడ చెస్ట్ కొలతలో ఇక్కడ చెస్ట్ పాయింట్ పెట్టాలండి. మనం చెస్ట్ గుర్తు 36 చెస్ట్ కదా, దీనికి 1/2 ఇంచ్ కలపండి, అంటే 9.5 వస్తుంది. 4వ వంతు 9 అంగుళాలు, దీనికి 1/2 ఇంచ్ కలిపితే 9.5 గుర్తు పెట్టండి. ఈ ఫ్రెంచ్ కర్రతో ఇలా రౌండ్ గీయండి. ఒకసారి చంక కొలవండి. మనకి చంక వచ్చేసరికి 17 అంగుళాలు రావాలండి. ఒక 1/4 ఇంచ్ ఎక్కువ వచ్చిందండి. ఈ 1/4 ఇంచ్ ఎక్కువ వచ్చింది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇలా కొంచెం పైకి గీయండి. ఇప్పుడు కరెక్ట్ గా సరిపోయింది. ఇది మనం షోల్డర్ ఎంత పెడుతున్నామో అంత పెట్టి దించండి. ఒకవేళ మీకు ఎక్కువ తక్కువలో వస్తే దీన్ని మార్చుకోండి. నడుము వచ్చేసరికి 31 అండి. 4వ భాగం ఎంత? 1/4 తక్కువ 8. దీనికి ఒక 1/2 ఇంచ్ కలపండి. ఈ 1/2 ఇంచ్ ఎందుకు కలపాలంటే మనం ఫ్రంట్ లో తగ్గిస్తామన్నమాట. ఇది నా యొక్క ఫార్ములాలో బ్యాక్ 1/2 ఇంచ్ పెంచి ఫ్రంట్ లో 1/4 ఇంచ్ తగ్గిస్తానండి. ఇక్కడ నుంచి 3/4 ఇంచ్ డాట్ కోసం ఇవ్వండి. ఇప్పుడు ఇది స్ట్రైట్ లైన్ గీయండి. ఇది కుట్టడానికి మార్జిన్ గీత గీసుకోండి. ఇక్కడ కూడా సైడ్ కుట్టు వైపు ఒక 1/4 ఇంచ్ పైకి తీయండి. ఇలా క్రాస్ గా ఇక్కడ మధ్య భాగం నుంచి ఇలా కొంచెం క్రాస్ గా ఇలా పైకి తీయండి. ఇంతవరకు మీకు బ్యాక్ పార్ట్ అర్థమైంది కదా. ఒకసారి చూడండి మళ్ళీ. ఈ గీత కాడ నుంచి ఈ గీత వరకు మనం బ్లౌజ్ పొడవ పెట్టుకోవాలండి. ఖచ్చితంగా ఎంత అయితే అంత. మనం 14 అంగుళాలు కాబట్టి 14 అంగుళాలు పెట్టాము. ఇది షోల్డర్ కరెక్ట్ గా కస్టమర్ కి ఎంత తీసుకుంటున్నామో షోల్డర్ అంతే పెట్టాలండి. ఎక్స్ట్రా పెట్టకూడదు. ఎందుకు ఎక్స్ట్రా పెట్టకూడదు అంటే ఇక్కడ మనకు 1/2 ఇంచ్ తగ్గుద్ది. 7.5 పెడితే 7 అంగుళాలు వస్తుంది, అంటే 14 అంగుళాలు వస్తుంది. ఇక్కడ మనం డీప్ చేస్తున్నాం కదా కాబట్టి ఇది మనకు కవర్ చేసుకుంటది. ఇక్కడ నుంచి ఈ చంక రౌండ్ మనకి 17 అంగుళాలు రావాలండి. ఈ కొలతల ప్రకారం 17 అంగుళాలు తీసుకున్నాము. ఈ 17 అంగుళాలు మనకు వచ్చేటట్టుగా అవసరమైతే కిందకి కానీ పైకి కానీ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ కొలత వచ్చేసరికి చెస్ట్ లో 4వ భాగానికి ఒక 1/2 ఇంచ్ కలపండి. చూసారా, ఈ విధంగా 1/2 ఇంచ్ కలిపితే 9.5 వస్తుంది. అంటే 36 చెస్ట్ కాబట్టి 1/2 ఇంచ్ కలిపాము. అదే మీకు ఎంత అయితే కనుక దానికి 4వ భాగానికి 1/2 ఇంచ్ కలపండి. నడుము వచ్చేసరికి 31 అండి. 1/4 తక్కువ 8, 4వ వంతు. దీనికి 1/2 ఇంచ్ కలిపాము. ఈ 1/2 ఇంచ్ ఫ్రంట్ లో తగ్గుద్ది. దీని నుంచి 3/4 ఇంచ్ డాట్ కోసం.
ఇక్కడ నుంచి ఎంత ఉందో కొలిచి దీని నుంచి సగం చేసుకుని మీరు డాట్ గీయండి. ఇక్కడ పెంచిన 30 ఇంచి డాట్ అండి. ఓకే, ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్. మనం ఇప్పుడు బ్యాక్ లో డ్రాప్ పెట్టాలండి. డ్రాప్ పెట్టాలనుకున్నప్పుడు ఇక్కడ నుంచి మీరు కస్టమర్ చెప్పిన విధానాన్ని బట్టి ఒకవేళ డీప్ కావాలనుకున్నప్పుడు మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోండి. మనం సుమారుగా 7 అంగుళాలు పెడుతున్నాం ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి 4 అంగుళాలు పెడదాము. ఇలా బాక్స్ గీయండి. బాక్స్ గీసిన తర్వాత మీరు షేప్ ఇవ్వండి. ఈ షేప్ అనేది మీరు ఫ్రీ హ్యాండ్ అండి, మీరు ప్రాక్టీస్ చేయాలి దీనికి. ఇలా వస్తుంది, చూసారా? ఇది బ్యాక్ హోల్ వస్తుంది. ఇక్కడ మనం బటన్ పెట్టుకుంటాము. ఇది బ్యాక్ పార్ట్ అండి. నడుము 31. ఇప్పుడు దీన్ని సమానం కట్ చేద్దామండి. ఇంకొక విషయం ఏమిటంటే, ఇది మనం మార్క్ చేసాం కదండి, ఇక్కడికి స్టిచ్ పడాలి. అంటే మనం ఇలా మార్జిన్ వదిలిపెట్టి కట్ చేసుకోవాలి. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గమనించండి. మార్జిన్ వదిలిపెట్టి కట్ చేసుకోవాలి. ఇలా మార్జిన్ వదిలిపెట్టి కట్ చేస్తున్నప్పుడే మనకి కరెక్ట్ గా ఈ మార్కింగ్ మీద స్టిచ్చింగ్ వస్తుంది. ఇప్పుడు దీనికి అయితే ఏంటంటే మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది ఉంది కదండి, ఇది సరిపోతుంది. అంటే వాస్తవంగా ఏంటంటే, ఇప్పుడు మీకు షోల్డర్ ఎంత తీసుకున్నామో అంత దాంట్లోంచి 1/2 ఇంచ్ తగ్గించి పెట్టండి అని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది కాకపోతే నేను సమానంగా పెట్టమన్నాను, స్టిచ్చింగ్ లో వచ్చేస్తుంది కాబట్టి మీ ఇష్టం ఎలాగైనా పెట్టుకోవచ్చు. కావాల్సింది ఏంటంటే షోల్డర్ కంటే ఒక 1/2 ఇంచ్ కుట్టిన తర్వాత 1/2 ఇంచ్ తగ్గాలి. మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ ఒక్క పాయింట్ మాత్రం చాలా జాగ్రత్తగా గమనించుకోండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. ఇలా సమానంగా పెట్టుకునేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కోసం పెట్టుకునే పేపర్ ని 1/2 ఇంచ్ మన వైపు ఎక్స్ట్రా పెట్టుకోండి. అదే విధంగా కింద కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. దీంతో సమానంగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ తీసేయండి పక్కకి.
చూసారా, ఈ విధంగా బ్యాక్ పార్ట్ ని బట్టి బ్యాక్ పార్ట్ తో సమానంగా ఈ ఫ్రంట్ పార్ట్ చంక ఈ పై షోల్డర్ సమానంగా పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి 3.5 అంగుళాలు గ్యాప్ ఇవ్వండి. నెక్ మార్కింగ్ డౌన్ 3.5 అంగుళాలు ఇవ్వండి. ఈ ఫ్రెంచ్ కర్వ్తో ఇలా రౌండ్ షేప్ ఇవ్వండి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ షోల్డర్ కొలత అనేది బ్యాక్ తో సమానంగా రావాలి. అర్థమైంది కదా మీకు? ఇప్పుడు ఫ్రంట్ ఇక్కడ నుంచి 3.5 అంగుళాలు దించండి. ఈ రౌండ్ గీయండి. తర్వాత మనకి ఫ్రంట్ పాయింట్ ఎంత అండి? 10 అంగుళాలు. పై నుంచి 10 అంగుళాలు మార్క్ చేయండి. పై నుంచి 10 అంగుళాలకి, ఇక్కడ నుంచి 3 అంగుళాలు. ఇలా స్ట్రైట్ గా గీత గీయండి. ఫ్రంట్ పార్ట్ 9.5 అండి. ఇక్కడ మనకి అప్పర్ చెస్ట్ 38 అంగుళాలు ఉంది కదండి. అప్పర్ చెస్ట్ 38. ఈ 38 4వ భాగం 9.5. 9.5కి ఒక ½ ఇంచ్ మార్జిన్ ఇవ్వండి ఖర్చు కోసం. ఇక్కడ నుంచి ఇలా షేప్ తీయండి. చూసారా, ఈ విధంగా క్రాస్ గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 36 చెస్ట్ 10వ భాగం 3.5కు ఇక్కడ మార్చి చేయండి. ఈ కింద కూడా 3.5కు మార్క్ చేయండి. ఇక్కడ నుంచి ఒక ½ ఇంచ్ లోపలికి తీసుకోండి. ఇలా క్రాస్ గా తీయండి. అర్థమైంది కదా? ఇక్కడ 36 చెస్ట్ లో 10వ భాగం 3.5 మార్క్ చేయండి. ఇక్కడ నుంచి ఒక ½ ఇంచ్ తగ్గించి 3 అంగుళాలకు మార్క్ చేయండి. ఇలా స్ట్రైట్ గా గీత గీయండి. ఇక్కడ నుంచి ఒక 2 అంగుళాల పైకి మార్క్ చేసుకుని ఈ ఫ్రెంచ్ కర్వ్తో ఇలా రౌండ్ ఇవ్వండి. చూసారా, ఈ విధంగా. ఇక్కడ మనకి నడుము 31 కదండి. 31లో 4వ భాగం పావు తక్కువ 8 అంగుళాలు. పావు తక్కువ 8 అంగుళాలకి ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకి స్టిచ్ వస్తుంది, ఇక్కడ మార్జిన్ పోతుంది. అంటే మనకి ఇక్కడ పావు తక్కువ 3 అంగుళాలు వస్తుందండి. ఇక్కడ పావు తక్కువ 3 అంగుళాల నుంచి పావు తక్కువ 8కి ఒక ½ ఇంచ్ తగ్గించండి. 7.5 వస్తుంది. అంటే మనకి ఇక్కడ నుంచి డాట్ పావు తక్కువ 3 అంగుళాలు వచ్చింది డాట్. చూసారా, ఈ డాట్ అనేది ఎలా వస్తుంది అనేది మనకి ఇది క్యాలిక్యులేషన్. మనం బ్యాక్ లో ½ ఇంచ్ ఎక్కువ పెట్టాం కాబట్టి 4వ వంతులో ½ ఇంచ్ ఇక్కడ తగ్గించండి. ఆ తగ్గించింది ఈ భాగము కలుపుకుంటే మనకు అంత రావాలి. మిగిలింది డాట్ వచ్చేయాలి. ఇక్కడ నుంచి ఇలా లైట్ గా షేప్ ఇవ్వండి. చూసారా, ఈ విధంగా.
ఇప్పుడు మీకు సరిపోయింది కదా ఇది క్లియర్గా. ఇక్కడ నుంచి ఇలా ఒక పావు ఇంచ్ పైకి తీయండి. ఎందుకు పైకి తీయాలంటే ఇక్కడ నుంచి ఈ గీతకు నుంచి ఈ గీతకు చూడండి. ఇప్పుడు కట్ చేసేయండి. ఇక్కడ కూడా ఇలా క్రాస్గా ఇవ్వాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. ఎప్పుడు కూడా మనం బోట్ నెక్ కి ప్రిన్సెస్ కట్ ఇస్తేనే బాగుంటుందండి. కొంతమంది ప్రిన్స్ కట్ కాకుండా షేప్ బెల్ట్ లో కూడా కట్ చేస్తున్నారు. కానీ బోట్ నెక్ ఎప్పుడు కూడా ప్రిన్స్ కట్లు ఇస్తేనే ఫిట్టింగ్ బాగా వస్తుంది. ఇది ఒకటి గమనించుకోండి. ఇక్కడ నుంచి సుమారుగా 30 ఇంచ్ లోపలికి మార్క్ చేయండి. చూసారా, ఈ విధంగా లోపలికి షేప్ తీసి ఇది కట్ చేసేయండి. ఇప్పుడు ఇది కూడా కట్ చేద్దాం చూడండి. ఇప్పుడు ఈ డాట్ క్లాత్ ఉంది కదండి, ఇది వేస్ట్ క్లాత్ తీసేయండి. ఒకసారి ఇది మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇలా చెక్ చేయండి. ఇలా చెక్ చేసిన తర్వాత ఒకవేళ ఇది ఎక్కువ వస్తే కనుక తీసేయండి. చూసారా, ఈ విధంగా కట్ చేయాలి. మనం ఎప్పుడు కూడా ఇక్కడ డాట్ పడతాం కదండి టంక వైపున, ఈ డాట్ కోసం కూడా ఒక పావించి ఇటు వైపున, ఒక పావించి ఇక్కడ, ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలండి. క్లాత్ కట్ చేసేటప్పుడు కంపల్సరీ మనం జాగ్రత్త పడవలసింది ఏంటంటే, ఇప్పుడు షోల్డరు చంక సమానంగా కట్ చేసుకోవాలి క్లాత్ ని. అప్పుడు దీనికి అటాచ్ చేయడం కోసం క్లాత్ ని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, మనం ఎంత అయితే కుట్టదలుచుకున్నామో అంత క్లాత్ ఇక్కడ నుంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. దీనికి ఇటువైపున పెట్టుకోవాలి, దీనికి ఇటువైపున ఇవ్వాలి. ఇది మాత్రం కంపల్సరీ ఇవ్వాలి. దీంతో సమానంగా కట్ చేసి అటాచ్ చేస్తే ఇది ఇలా తగ్గిపోతుంది. తగ్గిపోతే బ్లౌజ్ టైట్ అయిపోతుంది, సరిపోదు. ఓకే, మీకు అర్థమైంది కదా. దీనికి ఇటువైపున మార్జిన్ ఇవ్వండి, దీనికి ఇటువైపున మార్జిన్ ఇచ్చి కట్ చేసుకోండి. మిగతా దీనికి ఎక్కడ కూడా మార్జిన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పేపర్తో సమానంగా కట్ చేసేయటమే. ఇది మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేయాల్సిన విధానం అండి. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేద్దాము. కింద స్టిచ్చింగ్ కోసం మార్జిన్ ఇవ్వండి. ఈ మార్జిన్ ఎక్కువగా మడత పెట్టాలంటే 1 ఇంచ్ ఇవ్వండి,
తక్కువ ఇవ్వాలంటే 1/2 ఇంచ్. ఈ మార్జిన్ అనేది మీ ఇష్టం బట్టి ఉంటుందండి, అక్కడ ఉన్న క్లాత్ని బట్టి దాన్ని బట్టి ఉంటుంది. కానీ స్టిచ్ మాత్రం మనకి ఇక్కడ నుంచి రావాలి. హ్యాండ్స్ 9.5 పొడవు అండి, దీనికి ఒక 1/2 ఇంచ్ కలపండి అంటే 10 అంగుళాలు వస్తుంది. దీని నుంచి 3 అంగుళాలు మార్క్ చేయండి. హ్యాండ్స్ లూజు 11.5 అంటే పావు తక్కువ 6 అంగుళాలు. చంక మనకి 17 అంగుళాలండి. 17లో సగం 8.5 కదా, ఒక్క పాయింట్ తగ్గించి ఇలా క్రాస్ గా పెట్టుకోండి. ఈ పాయింట్ ఎందుకు తగ్గించాలంటే మనకి ఇలా రౌండ్ వస్తుంది కదండి, రౌండ్ వచ్చినప్పుడు పెరుగుతుంది, సరిపోతుంది. స్కేల్ తో స్ట్రైట్ గా గీయండి. మీకు చెప్పాను కదా, ఇది దీని నుంచి ఇలాగ రౌండ్ గా గీయండి. ఇది మీరు ప్రాక్టీస్ చేయాలండి. చూసారా ఈ విధంగా. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయండి. చూసారుగా ఈ విధంగా వస్తుందండి హ్యాండ్. ఈ హ్యాండ్ కటింగ్ అనేది ఎల్బో హ్యాండ్స్. ఇది మీకు ఏ బ్లౌజ్ కైనా కానీ హ్యాండ్స్ కట్ చేయాల్సిన విధానం ఇదేనండి. బోట్ నెక్ అయినా ప్రిన్స్ కట్ కైనా హ్యాండ్స్ కట్ చేయాలి విధానం ఇది. ఇప్పుడు దీని నుంచి మీరు ఫ్రంట్ కి షేప్ ఇవ్వండి. మీరు ప్రాక్టీస్ కోసం న్యూస్ పేపర్లు 1-4 సార్లు ఎక్కువ కట్ చేయండి. ఈ షేప్లన్నీ కూడా మీకు ప్రాక్టీస్ చేసే కొద్దీ వస్తాయి. చూసారా ఈ విధంగా కట్ చేసాము. హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయిందండి. ఇది చూడండి, ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ లో 2 భాగాలు వస్తాయండి. ఇది హ్యాండ్స్. ఈ విధంగా మనం బోట్ నెక్ కట్ చేసే విధానం ఇది. మీకు అర్థం కాకపోతే వీడియో 1-2 సార్లు చూడండి. మీకు ఇంకేమైనా తెలియకపోతే కనుక కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఇంకొన్ని వీడియోలు చేయడానికి అవకాశం కుదురుతుంది.